దీపావళి తర్వాత ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరిగింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలను హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రుల సౌకర్యం మేరకు విద్యార్థులు ఆన్లైన్ లేదా ప్రత్యక్ష తరగతులకు హాజరు కావచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీపావళి పండుగ తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాద స్థాయికి చేరింది. ఏక్యూఐ డేంజర్ జోన్లోకి వెళ్లడంతో వాతావరణంలో దుమ్ము, పొగమంచు ముసురుకుంది. పంటల దహనం, ఫైర్ క్రాకర్లు, ధూళి ప్రభావం కలిసి వాతావరణాన్ని మరింత కలుషితం చేశాయి. చిన్నారుల ఆరోగ్యంపై దీని ప్రభావం ఉంటుందనే కారణంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు హైబ్రిడ్ విధానం అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. తల్లిదండ్రుల అనుమతితో పిల్లలు ఆన్లైన్ క్లాసులు లేదా స్కూల్ తరగతులకు హాజరు కావచ్చని తెలిపింది. ఇకపై వాయు కాలుష్యం స్థాయిలను ప్రతిరోజు సమీక్షించి అవసరమైతే మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. గాలి నాణ్యతలో కొంత మెరుగుదల కనిపించే వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.